హాయ్, ఎలా ఉన్నారు? ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని మనమే ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ లడ్డు ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీని ఇస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక కళాయిని తీసుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక 3/4 కప్పు జీడిపప్పుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 3/4 కప్పు బాదం పప్పుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటి రెండింటిని కాస్త ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. ఇవి కాస్త హీట్ అయ్యి ఫ్రై అయ్యేసరికి 2 టేబుల్ స్పూన్ పిస్తా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా ఈ లడ్డు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పుచ్చగింజలను కూడా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకుని ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని కాసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవనివ్వాలి. ఈ పప్పులన్నీ మాడిపోకుండా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని మనం మళ్ళీ లడ్డు చుట్టుకునేటప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుంటాము. కాస్త ఫ్రై అయితే వీటిని ఈ బౌల్లోంచి సెపరేట్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అయినా అంత టేస్టీగా ఉండదండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న నెయ్యి మొత్తం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకుని ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గింజ తీసేసిన ఖర్జూరాలని 1 కప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసి ఫోర్స్గా బ్లెండ్ చేయండి, సరిపోతుంది. వీటిని గసగసాలు తీసేసిన కళాయిలోనే యాడ్ చేసుకుని ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తం బాగా స్మూత్గా మెత్తగా అయ్యే వరకు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ ఉండండి. ఈ ఖర్జూరం పేస్ట్ ఒకే చోట కాకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మెత్తగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అలా ఉంచేస్తే మాత్రం గట్టిగానే ఉండిపోతుంది. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఆ వేడికి ఈ ఖర్జూరం లడ్డు అయ్యే స్టేజ్కి వస్తుంది. అలా మెత్తగా అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ, వాటిని కూడా యాడ్ చేయండి. నేను కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. ఇప్పుడు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ ఖర్జూరానికి పట్టే విధంగా కాసేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీనిలోకి కొద్దిగా జాజికాయ పొడి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే యాలకుల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ని కలుపుకుంటూ మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా మెత్తగా అయ్యే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారాక మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా గసగసాలను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ గసగసాలు కూడా మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్కి ఖర్జూరానికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ గసగసాలు ఉండల్లో పైకి కనిపిస్తూ ఉంటే చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే నేను గసగసాలని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా తీసుకుని మనం ఉండల్లా చుట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మనకి చాలా హెల్దీ అండి. పిల్లలకి రోజుకో లడ్డు ఇవ్వండి, చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారండి. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవచ్చు, లేదంటే రౌండ్లా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసారు కదా. అయితే నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ అండ్ స్మైల్. బాయ్.